రంగారెడ్డి జిల్లాలో 5 రోజుల పాటు జరిగే జాతర పెద్దగట్టు జాతరను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల్లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతర లింగమంతుల స్వామి జాతర అని స్వామిని అమ్మవారిని కోరుకున్న భక్తుల కోరికలు వెంటనే తీరుతాయని, అంత మహిమగల దేవుడని యాదవ సోదరులు ఎక్కువగా పూజిస్తారని, వారితో మిగతా భక్తులు కూడా పూజిస్తారని అన్నారు. తెలుగు రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల భక్తులు వస్తారని, గుడిని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వారి వెంట తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు రామరెడ్డి, సర్వోత్తం రెడ్డి, కొప్పుల వేనారెడ్డి, గట్టు శ్రీనివాస్, దిలీప్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జాతర అంటే వెల్లగట్టు జాతర ప్రతి 2 సంవత్సరాలకు లక్షలాదిగా తరలి వచ్చి సమ్మక్క సారక్క ఏ విధంగా వస్తారో ఆ విధంగా లక్షలాది మంది వచ్చే జాతరలో ఈరోజు దురాజులో పాల్గొనడం, ఆ జాతరలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా దాదాపు 35 లక్షల మంది స్వామివారి దగ్గర ఈ జాతర ఏమన్నా కోరికలు చూసుకోవాలని చెప్పి నమ్మకం బాగా ప్రజలకు. యాదవులే కాదు అన్ని కుటుంబాల కూడా ఎక్కువ వస్తారు. యాదవ కుటుంబానికి భక్తులు బోనాలు సమర్పించి లింగ ఓలింగ అని కోరికలు కోరుకుంటే అడిగిందల్లా ఇచ్చే దేవుడు లింగవంతుల స్వామి. జాతరకు ఇక్కడ మాత్రం ఏంటంటే జాతర అయిపోయిన తర్వాత వర్షం వచ్చి గుట్టలు జరుగుతుందని లింగమంతుల లింగమయ్య గారి మహిమ, దాంతోపాటు ఎంతో మహిమ కలిగిన లింగమంతుల స్వామి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, ప్రజలు సంక్షేమం సంతోషం అందించే విధంగా మా ప్రజాపాలన సాగాలని లింగమంతుల స్వామి ఈరోజు ఆశీర్వదించాలని, అలాగే లింగమయ్యతో పాటు చౌడమ్మ తల్లిని ఎదమంచమ్మని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు చూసిండు, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన ప్రాజెక్టులతోనే 1,52 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ ధాన్య భండారంగా చేసినాము. వాళ్ళు చేసిన అప్పుతో కట్టిన కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్లు వాడకుండా 1,52 లక్షల ధాన్యాన్ని పండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి